మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ రియాజ్ సార్ ఉన్నారు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థల చైర్మన్. 2 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా. పవర్లోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ల కోసం సో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు సార్? ఒక్కసారి ఇప్పుడు నిరుద్యోగులేమో అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు. 70,000 ఉద్యోగాలు చేసే వాళ్ళను మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు. సో జాబ్ క్యాలెండర్ విషయం సార్, జాబ్ క్యాలెండర్ విషయం కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ సీరియస్గా దాన్ని సార్ ఇటు దేశంలో మన రూపాయి పతనం అయిపోతున్న పరిస్థితి. చాలా కీలకమైన ప్రశ్నని ఛత్తీస్గఢ్ అంటే గుర్తొచ్చింది సార్. అంటే ఇప్పుడు నక్సలైట్లని అంటే ఆపరేషన్ కగార్ అని ఆ ఆదివాసీల్లోకి నక్సలైట్లు వెళ్ళి పనిచేసిన గ్యాస్ రేట్లు పెరిగిపోతున్నాయి అన్నదానికి బీజేపీ పార్టీ భారతదేశానికి గ్యాస్ను అందజేస్తున్న దేశాలు ఏవైతున్నాయో 2. నరేంద్ర మోదీ గారు 3వ ప్రధాని అయిన తర్వాత మన తెలంగాణ భాగ్యనగరం హైదరాబాద్ లో అడుగు పెట్టబోతున్నారు. నిజంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం గౌరవ ప్రధాని తెలంగాణకు వస్తే ఆహ్వానించాలి. అంటే రీసెంట్ గా మనం చూసినాం పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ గారిని అవమానించి, అంబేద్కర్ గారు ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కొత్త ప్రాంతీయ పార్టీ వచ్చింది, టీఆర్ఎస్, తెలంగాణ రక్షణ సేన అని చెప్పి. బీఆర్ఎస్ చేసిన ప్రతి పాపంలో కవిత గారికి భాగస్వామి. మళ్ళీ కాంగ్రెస్ భవిష్యత్తు కాంగ్రెస్ దే, భవిష్యత్తు రాహుల్ గాంధీ గారిదే, భవిష్యత్తు రేవంత్ రెడ్డి గారి.